ఆదివాసీ మహిళకు అత్యున్నత గౌరవం. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ అదృష్టం. గిరిజనులకు అత్యున్నత గౌరవం ఇచ్చిన ఘనత మాదే. సీఎం జన్మన్ యోజన పథకం ఘనత ముర్ముదే. ప్రధాని మంత్రి మోదీ వెల్లడి. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నివాళి. బిర్సా ముండా పేరిట పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ. ఆదివాసీలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్న మోడీ. సంక్రాంతి నుండి సన్నబియ్యం. వరి సాగులో తెలంగాణ ఫస్ట్ ప్లేస్. నీకు దండం సామి. సార్ తుమ్మల గారు అవసరమా అండి మనకి రాజకీయాలు? వ్యవసాయ శాఖ మంత్రిగా కాంగ్రెస్లో మీ పాత్ర ఏంది సార్? ఎక్కడన్నా ఫీల్డ్లో తిరుగుతుర్రా సార్ మీరు? ఓపిక ఉందా పోనీ మీకు తిరగడానికి? రైతు బంధు ఏమాయే? సరే పోనీ మీ లాంగ్వేజ్లో రైతు భరోసా ఏమైంది? రుణమాఫీ ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి సార్? మీరు వరద బాధితులకు చేసే సహాయం ఏంది? ఏం చేసినారు? ఖమ్మంలో పైసలు అందరి దగ్గర తీసుకున్నారు కదా. ఖమ్మం ప్రజలకు మీరు చేసింది ఏంటి? మీరు ఏం చేశారు? ఖమ్మం ప్రజలకు వరద బాధితులకు ఏం సహాయం చేసిరు? చెవులో కాలీఫ్లవర్లు పెట్టడం తప్ప మీరు ఏం చేయలే. సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా. సంక్రాంతి నుంచి రేషన్ షాపులు సహా అన్ని హాస్టళ్లకు సన్నబియ్యం. విపక్షాలు అన్నదాతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ నేతలు రైతుల మనోధైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు. రాష్ట్రంలో సన్నలు 25 నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటి వరకు 625 కోట్ల రైతులకు అందించాం వెల్లడించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సార్ నమస్తే సార్. కథ కంచెకి మనం ఇంటికి. ఓకే. శ్రీలంక ఎన్నికల్లో ఎన్పీపీ విజయం. పార్లమెంట్ ఎలక్షన్స్లో 132 సీట్లు గెలుచుకున్న ఎన్పీపీ అక్కడ మొత్తం 225 ఎంపీ సీట్లు. అధికారం దక్కించుకున్న అధ్యక్షుడు దిశనాయకే పార్టీ. ప్రతిపక్ష పార్టీల కూటమికి కేవలం 18% ఓట్ల నమోదు. సో శ్రీలంక ఎన్నికల్లో ఎన్పీపీ విజయం. నాకెందుకో శ్రీలంక పేరెత్తగానే ఫ్యూచర్ తెలంగాణ కనబడుతుంది. 2 years బ్యాక్ శ్రీలంకలో ఏం జరిగిందో ముందు ముందు ఈ రేవంత్ పాలనలో గదే జరుగుతుందేమో అని భయమవుతుంది. త్వరలో కారు ఖాళీ. ఓ అయితే అవినీతి పరులందరినీ మీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎన్ని పైసలు తీసుకుంటున్నారు? త్వరలో మీ పార్టీ ఖాళీ అంటున్నారు, కారు ఖాళీ అంటున్నారు కదా. ఎంతమందిని తీసుకున్నారు? ఆల్రెడీ కొంతమంది బఫూన్ గాలని తీసుకున్నారు. ఇంకెంతమంది బఫూన్ గాలని మీ పార్టీలకు తీసుకుంటున్నారు? ఎంతమంది తీసుకుంటారు? నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ పెడితే మీరు గెలుస్తారా? నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున అప్పులు చేసి ఎలక్షన్లో నించున్న ఏ ఎమ్మెల్యే అయినా నెక్స్ట్ ఎలక్షన్ పెడితే గెలుస్తారన్న నమ్మకం మీకుందా? అసలు మీ ఎమ్మెల్యేలు ఎవరో చాలామందికి కూడా తెలియదు. అందరు నిద్రపోతున్నాడు నియోజకవర్గాల. ఫండ్స్ రావాలని కార్తీక దీపాలు పెడుతురు. ఓకే, ఇక బీఆర్ఎస్ వాళ్ళు వస్తారట ఇందులోకి. వచ్చిరే అనుకుందాం. ఎవడి పేరు ఖరాబ్ అవుతుంది? బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకుంటే మీ పేరే ఖరాబ్ అవుతుంది. అది గ్రేట్ అనుకుంటున్నారేమో మీరు. కాదు. శ్రీలంక నార్సింగ్లో మరో భూ భాగోతం. హాల్మార్క్ స్కైరాన్ పేరుతో నిర్మాణాలు. స్కైరాన్లో ప్లాట్లు కొన్న వారికి ఇబ్బందులు ఎదురయ్యేనా? స్కైరేనాలో ప్లాట్లు కొనే వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యేనా? పూర్తి ఆధారాలతో మీ ముందు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. రోజుకో తీసుకొస్తుంది, మళ్ళీ సెకండ్ డే వేయరు ఆదాబోలు. ఎందుకు వేయరో అర్థం కాదు. ఆ భూమి ఎవరిది? నిర్మాణాలకు అనుమతులు ఎలా? రెవెన్యూ శాఖలో కేసు ఉండగా నిర్మాణాలు ఎలా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నార్సింగ్లో ఏం జరిగింది? గత ప్రభుత్వ హయాంలో అమాయకపు ప్రజలు భూములు ఎన్ని మాయమైనాయి? అంగబలం అర్ధబలంతో ఏదైనా సాధ్యమేనా? ఆ నకిలీ పత్రాలను సృష్టించింది ఎవరు? రెరా హెచ్ఎండిఏ ఎలా అనుమతులు ఇచ్చింది? 2015 నుంచి 2020 వరకు ఉన్న కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఎన్ని ముడుపులు అందని? 2020లో ఫైలు ఎందుకు మాయమైంది? కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదుతో 2024లో ఎలా ప్రత్యక్షమైనాయి? ఇవన్నీ మరి ఎవరు చేసినారో కూడా చెప్పండి. పేరు ఎందుకు చెప్పట్లే? ఖచ్చితంగా దీని వెనకాల ఎవరు ఉంటారు?
మా కేటీఆర్ సాబే ఉంటాడు, మా నవీన్ మిట్టల్ ఉంటాడు, లేదా శివబాలకృష్ణ ఉన్నాడు, తీసుకుపోయి అరెస్ట్ చేసినారు. సోమేష్ కుమార్ ఉన్నాడు, ఆయన వదిలేసినారు, పైసలు తిన్నారు, కథం. సోమేష్ కుమార్ జోలికి కూడా పోతుండా? బ్రేకింగ్ న్యూస్, జిఎస్టీకి పంగనామాలు పెట్టించినటువంటి సోమేష్ కుమార్ పాత్ర ఇందులో ఉంది. ఆ తర్వాత వార్తలు రావు, ఎంక్వైరీలు ఉండవు, పాడుండవు, ఏముండవు. హ్యాపీగా బీహార్ పోయి చెక్కేసినట్టు ఆయన చాయ్ బిస్కెట్లు తినుకుంటూ కూర్చున్నాడు బీహార్లో. లాంచర్ టెస్ట్ సక్సెస్. పినాకా రాకెట్ లాంచర్ను పరీక్షించిన డిఆర్డిఓ 12 రాకెట్లను ఫైరింగ్ చేసినట్లు ఒక ప్రకటన. ఈ వెపన్ సిస్టంపై ఆసక్తి చూపుతున్న ఇతర దేశాలు. ఎస్, మీరు మనుషులా జంతువులా? గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ సోషల్ మీడియా ద్వారా సైకోలను తయారు చేసినారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా వారికి జీతాలు. ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. అదే చెప్తున్నాం సార్, మీ శిష్యుడికి చెప్పండి రేవంత్కి. ఎట్లనైతే జగన్ సైకో పాలన చూసినామో ఇక్కడ రేవంత్ సైకో పాలన చూస్తున్నాం. మేము మా దరిద్రం ఏందో కానీ మేము రేవంత్ సైకో పాలన చూస్తున్నాం. మాకు భయం అవుతుంది. జగన్ పాలనలో ఆంధ్ర ఎట్లయిందో ఇక్కడ కూడా తెలంగాణ అట్లా అవుతుందేమో అని భయం అవుతుంది. సో మరి దానికి మీరు చెప్పాలా, మీరు మాట్లాడాలి. మరి దివస్ విషం పోయేది ఎట్లా? మూసీ ప్రక్షాళన కోసం రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ మూసీలో కంపెనీలు వెదజల్లే కాలుష్యంతో ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. పంటలు, నీళ్లు, గాలి కాలుష్యంతో అక్కడి జనం సతమతం అవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ కార్యక్రమం చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. కాలుష్య విషం చిమ్ముతున్న ఫార్మా కంపెనీ దివిస్ వ్యర్థాలతో చుట్టుపక్కల గ్రామాలు నాశనం, వాయు కాలుష్యంతో కలుషితమవుతున్న వాతావరణం, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో గుండా వెళ్తున్న మూసీ కాలుష్యంతో గగ్గోలు పెడుతున్న అక్కడి ప్రజలు, తెలంగాణ కేంద్ర మంత్రులకు పట్టని దివిస్ కాలుష్యంతో నిండిన ఢిల్లీలా తెలంగాణ కూడా కావాలనుకుంటున్నారా? సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు బాధ్యత లేదా? మూసీ వదిలించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలంటున్న జనం. ఫస్ట్ కంపెనీలు తీసేయండి రేవంత్ రెడ్డి గారు. మీకు దమ్ముంటే మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే, మీరు రేవంత్ రెడ్డి అయితే, మీరు ఎక్కడెక్కడైతే ఈ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ అట్లాగే పట్టంచేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వచ్చి ఆ కంపంతా వచ్చి మూసీలా చేరుతుందో ముందు ఆ ఇండస్ట్రీస్ లేకుండా చేయండి, ఆ కంపు ఇక్కడ రాకుండా చేయండి. నేను సవాల్ విసురుతున్నా, నీకు నిజంగా దమ్ము ఉంటే ముందుగా ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కంపు, మూసీని ఖరాబ్ చేసే ఆ కంపుని క్లియర్ చేసి అప్పుడు మూసీ ప్రక్షాళన మొదలుపెట్టండి. సామాన్యుల ఇల్లు తీసుకునే ముందర, సామాన్యులని కొల్లగొట్టే ముందర, బుల్డోజర్లు పెట్టే ముందర ముందు ఇండస్ట్రీస్ మీద బుల్డోజర్ పెట్టు రేవంత్ రెడ్డి అంటున్నా. ముందు బుల్డోజర్లు ఏడబెట్టాలి, ఇండస్ట్రీస్ మీద బుల్డోజర్ పెట్టండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీకు దమ్ము ఉంటే ఆ పని చేయండి.